కులాగరణ సర్వే రిపోర్ట్ పెట్టినప్పుడు మండల్ చైర్మన్ గారు నాకు ఇయ్యాలిగా బీసీ వర్గానికి మాట్లాడమని, అప్పుడు ఇయ్యలే. ఎస్సీ వర్గీకరణది వచ్చినప్పుడు నువ్వు మాట్లాడమలన్నా అని ఇచ్చే. రెండోది ఏంటంటే, ఏదైతే తీన్మార్ మల్లన్న కోసం ఓట్లేసి గెలిపించి కష్టపడ్డ ప్రతి ఉద్యోగి, ప్రతి నిరుద్యోగి, ప్రతి పార్టీ కార్యకర్తను ఖచ్చితంగా కడుపులో పెట్టుకొని వాళ్ళకు సేవ చేయడానికే ఉన్నా ఖచ్చితంగా చేసి చూపెడతా. పిల్లలకి వెళ్ళిపోతే నేనేం చేయాలి? అవును, రమ్మనే అంటున్నా. నా దగ్గరికి రండి, 6 గ్యారంటీలు అమలు కాకపోతే. రమ్మనే అంటున్నాం. నా ఆఫీసు ఓపెన్ చేసి ఉంది. దాన్ని ఓవర్ యాక్షన్ చేయకు కానీ జరాగు. అది బంద్ చేయి. అది తెలుస్తూనే ఉంది కానీ బంద్ చేయి తమ్మి, బంద్ చేయి. క్వశ్చన్ అడిగినా ఆమె, క్వశ్చన్ అడిగింది ఆమె, నీకే కాదయా. క్వశ్చన్ అడిగింది ఆమె. ఎవరు? నీ క్వశ్చన్ ఏందో అడుగు. నీ క్వశ్చన్ అడుగు బాయ్ సాబ్, నీ క్వశ్చన్ ఏందో అడుగు ఫస్ట్. ఆమె అడిగిన క్వశ్చన్ నీకు అర్థం కాకపోతే అర్థం చేసుకో. ఆ సోదరు అడిగింది ఏంది? 6 గ్యారంటీలు అమలు చేయకపోతే నా దగ్గరికి రండి